వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం శివాజీ గారి విషయంలో మేము తప్పు చేశామా అని పునరాలోచనలో పడ్డారట ఆ నిర్మాతలు. అయితే ఆ అంశానికి సంబంధించి నిర్మాతలు ఎవరు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్తే. శివాజీ గారి విషయంలో ఆ నిర్మాతలు మళ్ళీ పునరాలోచనలో పడ్డారట. మనం తప్పు చేశామా లేకపోతే తొందరపడ్డామా అన్న ఆలోచనలో. ఆ స్టోరీ ఏంటంటే అసలు ఎందుకు ఆ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది? శివాజీ గారు ఆ రోజు సినిమా ఈవెంట్లో మాట్లాడింది, ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశం అందరికీ నచ్చింది. ఏ పిడికలు నలుగురు ఐదుగురు మంది తప్పించి వాళ్ళు తమ వాదం ఏదో ఒక, నేనేమంటాను దాని మూర్ఖవాదం అని అంటాను దాన్ని. శివాజీ గారు మాట్లాడిన దానికి విపరీత అర్థాలు తీసి వాళ్ళ పైశాచిక అయినటువంటి భావజాలాన్ని చూపిస్తూ శివాజీ మీద దాడి చేస్తూ ఉన్నారు. శివాజీ గారు మాట్లాడి చెప్పిన సందేశానికైతే నేను మద్దతు ఇస్తాను. ఆయన చెప్పుడులో ఉన్నటువంటి ఆ 2 పదాలు ఏదైతే ఉన్నాయో అన్పార్లమెంటరీ విధానానికి నేను మద్దతు ఇవ్వను. దానికి ఆయన సంజయ్ చెప్తాడా, కేసు పెడతారా అనేది ఎవరిష్టం వాళ్ళది. సో కానీ ఆయన మీద దాడి చేసినటువంటి తగుదరమ్మ అంటూ తరచూ వచ్చి సోషల్ మీడియాలో పాత తాలూకాలు వీడియోలు పెడుతూ రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, మనకందరూ తెలిసిందే. ఎప్పుడో ఎక్కడో ఏదో స్విమ్మింగ్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు రెచ్చగొడుతున్నారంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? వాళ్ళు స్విమ్మింగ్ వేసుకునే డ్రెస్సు వీడియోలు మాకేం అవసరం? ఆ స్విమ్మింగ్ అనేది సినిమా క్లిప్ కాదు, కమర్షియల్ వాల్యూ ఏదైనా కాదు అది. ఎందుకంటే సినిమాలు అంటే సెన్సార్ చేసింది కాబట్టి మనం నచ్చకుండా దాన్ని తల ఉంచుకోవాలి. కానీ మరి పర్సనల్గా ఉన్నటువంటి వీడియోలు, నువ్వు నీ ఫ్యామిలీ చూడాల్సిన వీడియోలు సోషల్ మీడియా పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? ఏం సందేశం ఇస్తున్నారు అనేది ప్రశ్నించాల్సి వస్తుంది. సో అట్లా ఆ తరహా మైండ్ సెట్ ఉన్నదంతా కూడా శివాజీ చెప్పింది ఒకటైతే వాళ్ళు చేసే దాడి ఒక రకంగా ఉంది. ఏం చెప్పాడు? మీరు మంచి డ్రెస్ వేసుకుంటే గౌరవం దక్కుతుందండి, లేదా ఇబ్బందులు ఉంటాయి చూస్తున్నారు కదా, మనం నిన్న ఇబ్బందులు పడతారు, మీరే ఇబ్బంది పడతారండి అని చెప్పాడు. కానీ చీరే కట్టుకురావాలని కూడా చెప్పలే, చీర మాత్రమే ధరించాలని కూడా చెప్పలే, పోనీ ఇట్లా వేస్తే ఏం జరగదని కూడా చెప్పలే. ఆయన గౌరవం దక్కుతుందని చెప్పాడు తప్ప. నిజమే కదా, నిజమే కదా. ఇప్పుడు మనకు డ్రెస్సు మనకు అదే చెప్తుంటాడు, పోలీస్ డ్రెస్ చూడగానే భయపడతావు, నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఒక డాక్టర్ని చూస్తే మన వ్యాధులు ఏదో చెప్పుకోవాలనిపిస్తుంది, సో ఆలంబనకో స్వాలంబనకో కలగాలనిపిస్తుంటుంది. అంటే ప్రతి దానికి ఒక డ్రెస్ కోడ్ విధానం ఉంది. టెంపుల్కి వెళ్తూ సాంప్రదాయం ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, అంటే బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. బెడ్రూమ్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ నైట్ తీసేసి ఓ చారీ కట్టుకొని పక్క షాపుకో ఇంటికో వీధికో కూరగాయలకు పోతాం. అంటే ఎక్కడ దానికి ఆ డ్రెస్ కోడ్ ఉంది. అట్లని చెప్పి నీకు ఇష్టం ఉంది నువ్వు తిను, నీకు ఇష్టం ఉంది నువ్వు డ్రెస్ వేసుకో. కానీ నలుగురి కోసం సమాజం వచ్చినప్పుడు నలుగురికి ఒక మెజర్మెంట్స్ ఉన్నాయి, సమాజంలో ఒక సాంప్రదాయాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా ఉంటే మంచిదని చెప్తుంటాం. సో చెప్పడం తప్పేం కాదు, ఖచ్చితంగా నిర్దేశిస్తలేరు కాబట్టి ఇట్లా శివాజీ దాన్ని బదనాం చేసి వాళ్ళ రేటింగ్ కోసము, వాళ్ళ పైశాచిక ఆనందం కోసం శివాజీ మీద దాడి చేసి చివరికి కేసు అయ్యేలా చేశారు. సో కానీ ఎప్పుడైతే శివాజీకి సమాజంలో మంచి పేరు వస్తుంది, శివాజీ పట్టే ఉన్నారని కాస్త 2-3 రోజుల తర్వాత అర్థం చేసుకుని రియలైజ్ అయ్యారు. ఎవరైతే డిబేట్లలో కానీ టీవీ చర్చల్లో కూర్చొని శివాజీని వ్యతిరేకిస్తూ శివాజీ మీద దాడి చేస్తూ ఏదైతే మాట్లాడిన వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తూ వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఎలా ఉంది, మీరు కూడా ఇలాగే చేస్తారా, మీరు కూడా ఆ డ్రెస్ వేసుకొని తిరగట్లేరు, ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేయడం, విమర్శిస్తున్నారు. దీంతోపాటు దురదృష్టవశాత్తు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా విభజన వచ్చేసి వాళ్ళు కూడా ఒకరిద్దరు, మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడ కూడా ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఏంటి శివాజీని కూడా రకరకాలుగా విమర్శించారు. సినిమా క్యారెక్టర్లు పెట్టేసి అనిష్టం ఈనిష్టం అని చెప్పి ఒక ప్రముఖ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు గారు కూడా వచ్చేసి తగుదనమ్మ అని చెప్పేసి ఆయన ఏదో నీతి బోధలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అనవసరంగా ఇందులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు ట్రోలింగ్ అవుతుంది కదా, ఆయన కూతురు తాలూకు వీడియోలన్నీ కూడా పెట్టేసి నీ కూతురు ఇట్లా అయింది, నీ కూతురుని ఇట్లా నువ్వే చెడగొట్టావని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన వైవాహిక జీవితంలో ఒడిదొడుకుల విషయంలో చూసిన ఆమె పాత తాలూకు డ్రెస్సులు, నిన్నగాక మొన్న ఒక ప్రముఖ డైరెక్టరు ఆమెను పలకరించిన విధానం నచ్చని వాళ్ళు, ఇవన్నీ కూడా ప్రశ్న. ఇప్పుడు అంటే ఇక్కడ ఇవన్నీ విన్న తర్వాత బహుశా నాగబాబు కూడా అనిపించుండొచ్చు అనవసరంగా ఎందుకు నేను ఇన్వాల్వ్ అయ్యానని. అట్లాగే శివాజీని ఎవరైతే విమర్శించారో వాళ్ళంతా కూడా రియలైజ్ అయిపోయి అనవసరంగా మనం శివాజీని అన్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం,
ఇంకోటి దండోర విషయంలో కూడా దండోర నిర్మాతలు కూడా ఒక దశలో ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. ఎందుకంటే ఈ నెగిటివిటీ అంతా కూడా శివాజీ మీద జరుగుతున్న నెగిటివిటీ అంతా కూడా సినిమా ఫెయిల్ అవుతుందో, సినిమాకి ఏమైనా ఇబ్బంది వస్తాయేమో అని ఒక ఆలోచన. ఇంకోటి శివాజీ మీద ఈ విధంగా దాడి జరుగుతుండగానే ఆయనకు ఆల్రెడీ కమిట్ పెట్టే సినిమాలో నిర్మాతలు ఇబ్బంది పడ్డారని, భవిష్యత్తులో మనకు సినిమా మార్కెట్లో సేల్ అవుట్ చేయడానికి కానీ ఇండస్ట్రీకి కొంచెం యాంటీకి వెళ్ళాడేమో, కొందరు పెద్ద మనుషులకు ఈయన వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ పెద్ద మనుషులు ఇండస్ట్రీలో కాదని మనం వాళ్ళతో వెళ్ళలేము అని ఇట్లా రకరకాలుగా శివాజీ జరిగిన తర్వాత కొందరు ఇబ్బంది పడి బాధపడిన వాళ్ళు కాస్త వీళ్ళంతా రియలైజ్ అయిపోయి శివాజీకి సోషల్గా సమాజంలో మద్దతు లభిస్తూ ఉంది. ఏదో కేసు అయింది మాత్రం ఉమెన్ కమిషన్ కూడా ఏదో చేసేస్తుందని కూడా భయపడ్డారు కొందరు. సరే సంజాయిషి తీసుకుంది, వాళ్ళు ఏదో కొన్ని సూచనలు చేశారు, ఈయన ఏదో గ్యారంటీ కూడా ఏదో అంటే క్షమాపణ కానీ నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ చేయకుండా ఉంటా అని చెప్పి హామీ పత్రం ఇవ్వడం కానీ జరిగింది. అంటే పనిష్ పెద్దగా ఏం కాలేదు, వాళ్ళు జైలు వేస్తారు, అరెస్ట్ చేస్తారు అంత కూడా కాలేదు. కాబట్టి శివాజీదే కరెక్ట్ ఏమో. శివాజీలో చాలాసార్లు నాలాంటి వాళ్ళు కానీ క్లియర్గా ఆయన ఏం మాట్లాడో వినండి, అది స్పష్టంగా చెప్పడం. తర్వాత వాళ్ళు కూడా ఆయన ఏం మాట్లాడాడు, సూచనలు మాత్రమే చేశాడు కానీ వార్నింగ్లు ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెప్పలేదు. మీరు ఇలా ఖచ్చితంగా డ్రెస్ వేసుకుంటే రేపులు జరగవని నిర్దేశించలేదు. గౌరవం దక్కుతుందని చెప్పాడు. ఆ మంచి చేసే ప్రయత్నం చెప్పాడు. మంచిగా చెప్పే ప్రయత్నాన్ని మనం స్వాగతించకుండా తప్పు చేశామన్న ఫీలింగ్లో, ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవరైతే స్టేజీలు ఎక్కువ శివాజీని అపోజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబీకులే చెప్పి ఉండవచ్చు, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ సిస్టరు ఇట్లా తప్పు కదా, దాంట్లో అనకూడదు కదా, శివాజీ కరెక్టే కదా, రేపు సమాజంలో నువ్వు చెప్పినట్టు నేను డ్రెస్ వేసుకుని పోతే నన్ను ఏం చేస్తారో తెలుసు కదా నీకు, ఏంటి గౌరవం దక్కదు. నేనేం చేస్తున్నానంటే, నేను ఏమంటున్నానంటే మంచి చీర కట్టుకున్నంత మాత్రాన రేపు జరగదని గ్యారంటీ ఇస్తలేను. అట్లా అని చెప్పి ప్రోగ్రెస్ వేసుకుంటే ఖచ్చితంగా రేపు అవుతుందని చెప్పడం కాదు. ఖచ్చితంగా ఒక మనిషికి అభిప్రాయం ఏర్పడుతున్నప్పుడు మంచి గౌరవం దక్కించుకునేలా మన సమాజంలో ముందుకెళ్ళేలా ఉండాలి. కానీ మనమే ప్రొవోక్ చేసేలా అంటే డ్రెస్సులు వేసుకోవద్దు. అవి కూడా చట్టం నిర్దేశించిన మేరకు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవడానికి వీలు లేదు. అలా వేసుకున్నప్పుడు మాకు అభ్యంతరం లేదు. నీకైనా నీ స్వేచ్ఛ కావాలి అన్నప్పుడు నువ్వేం తినాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలా, ఇంట్లో ఉండాలా, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం అంటే స్త్రీ ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. ఈ రోజుల్లో అందరూ కూడా అదే అడుగుతున్నారు, అది ఇచ్చారు. ఆల్రెడీ సమాన హక్కులు ఉన్నాయి, ఆస్తి హక్కులు ఉన్నాయి, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వు చేయాలి ఉద్యోగం, నేను చేయాలి ఉద్యోగాలు అని చెప్పి మ్యూచువల్ మాట్లాడుకుంటున్నారు. సో అంత మెచ్యూరిటీకి వెళ్తున్న స్థాయిలో కొంచెం పరిపక్వత తక్కువ ఉన్నటువంటి కొందరు విపరీతంగా ఆలోచించే వాళ్ళు మాత్రమే శివాజీని అపోజ్ చేశారు. ఎప్పుడైతే ఈ శివాజీకి వస్తున్న మద్దతు, వాళ్ళు ఎవరైతే మాట్లాడే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సొంత కుటుంబీకులే అపోజ్ చేసిన విధానం చూసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఈ శివాజీ పట్ల అలా మాట్లాడిన ఆ నిర్మాతలు కానీ అలా అపోజ్ చేసిన వాళ్ళంతా కూడా రియలైజ్ అయిపోయి తప్పు చేసామన్న భావంలోకి వెళ్ళిపోయారైతే మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.